ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ప్రతి ఆదివారము నేను ప్రాముఖ్యంగా తెలియజేసే మాటలే ఈరోజు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట, సకాలములో దేవుని మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరానికి వెళ్తున్న సమయంలో మీ యొక్క బైబిల్ని తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు వెళుతున్నటువంటి సంఘంలో మీ దశమ భాగాలు, మీ కానుకలు దేవుని సన్నిధిలో మీరు సమర్పించండి. దేవుని మందిరము లోపలికి వెళ్ళి దేవుని చక్కగా స్తుతించండి, దేవుని ఆరాధించండి. దైవజనులు మీకు ప్రకటిస్తున్నటువంటి వాక్యం మీద మీ దృష్టిని ఉంచండి. తద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు మెండుగా ఆశీర్వదిస్తారు అని దేవుని యొక్క సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తుంటాను. ఈ మాటలు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుని యొక్క సేవకుడుగా తెలియజేస్తున్నాను. అనేక సార్లు జ్ఞాపకం చేసిన మాట మళ్ళీ ఇప్పుడు చెబుతూ ఉన్నాను. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, నా దేవుని మందిరము సజీవమైనటువంటి మందిరము కనుక, నా దేవుని మందిరంలో నా దేవుడు ఉంటాడు. నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఇంట్లో నుండి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు విండా? ఎక్కడ నుంచి మీరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. అయితే వారు సమాజముగా కూడుకొని ప్రార్థించినప్పుడు అసాధారణమైన కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు సహవాసాన్ని కోరుకుంటాడు. కనుక దేవుని యొక్క బిడలమైనటువంటి మనము, దేవుని యొక్క జనాంగమైన మనము ఆదివారపు దినమున సహోదరులతో కలిసి దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనము, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సినిమాకి మీరు వెళ్తే కొద్దిసేపు ఆనందంగా మీకు అనిపిస్తుందేమో, కానీ అది తాత్కాలికమైనదే. ఈ లోకంలో దొరికే ఆనందాలన్నీ కూడా టెంపరవరీ. అయితే దేవుని మందిరంలో మనకి దొరికేటటువంటి ఆనందము అది సదాకాలము నిలిచి ఉంటుందని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి మీ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు సకాలంలో మందిరానికి వెళ్ళడానికి కృప దయచేయండి. మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామమును గణపరచుటకు కృపను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.